క్లియర్గా సూపర్. ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు? సూపర్, తదాస్తు. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, కరెక్ట్ చేతులు ఎత్తండి. రైట్, తదాస్తు. ఎవరెవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళు కూడా థాయిలాండ్ ప్రాప్తిరస్తూ. జస్ట్ ఏం చేయాలి థాయిలాండ్కి వెళ్ళాలంటే అని మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని అడగండి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని 1-2 years బ్యాక్ మేము కూడా మా అప్లయన్స్ని అడిగినాము. అంటే మీరు థాయిలాండ్ అని పోస్టర్ చూపిస్తున్నారు, ఇట్లనే పోస్టర్ చూపించారు. అప్పుడు కూడా మేము కూడా వద్దాం అనుకుంటున్నాం, మేమేం చేయాలని చెప్పంటే ఏం చేయాలనో ఆ రహస్యం వాళ్ళు చెప్పారు, సీక్రెట్ చెప్పారు. చేసినాము మేము కూడా థాయిలాండ్. ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ ట్రిప్పు థాయిలాండ్కి వెళ్ళినాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. పైసలు ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. థాయిలాండ్ వెళ్ళిండి వచ్చేమో, బయట కొంతమంది డబ్బులు పెట్టి టికెట్ కొని పోతారు, మేమైతే ఫ్రీగా పోయినాం. అప్లయన్స్ మాట విని ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారట ఫ్రీగా. దాదాపు మళ్ళీ ఒకసారి. అండ్ ఇదే కాకుండా దుబాయ్ ఇలాంటివి కూడా విన్నాం. మార్చి నెలలో మనకి థాయిలాండ్ ట్రిప్ అనేది మన కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కండక్ట్ చేస్తుంది. మీరు ఒక చిన్న అచీవ్మెంట్ చేస్తే, ఒక చిన్న అచీవ్మెంట్, ఆ అచీవ్మెంట్ ఏంటిది అనేది అప్లయన్స్ మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులను అడగండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ చాలా ఈజీ, చాలా సింపుల్. ఎందుకంటే మేము చేయగలిగినాము. నేను ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ బిజినెస్లోకి వచ్చి ఈ బిజినెస్లో ఇంత మంచి సక్సెస్ తీసుకొని కార్లు, ఫారెన్ ట్రిప్లు, లైఫ్ స్టైల్ మొత్తం చెప్పినారు కదా, సైడ్ ఎఫెక్ట్లని ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తున్నామంటే మాకేం అనుభవం ఉంది? ఏం అనుభవం లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీనియర్లు చెప్పింది వినటము, అండ్ ఇలాంటి టూల్స్ ఏదైతే ఉన్నాయో, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఒక 2-3 పుస్తకాలు తీసుకొచ్చినాను. బయట టూల్ కౌంటర్ ఉంది కదా, ఇది చూడండి. ఇలాంటి వ్యాపారం ఎక్కడ, ఐసా బిజినెస్ కహా అన్నటువంటిది ఇంకా చాలా ఉన్నాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇందులో